కాకినాడ జిల్లా పెదపూడి మండలానికి చెందిన రైతు పంపన్న శ్రీనివాస్ చేపట్టినటువంటి ప్రయోగానికి రాష్ట్రపతి ప్రశంస దక్కింది. ఇక డీజిల్ పెట్రోల్ లేకుండా నీటిని ఎత్తిపోసే హైడ్రో లిఫ్ట్ తయారు చేసి శ్రీనివాస్ ఘనత సాధించారు. ఇటీవల రాష్ట్రపతి భవన్ కు దేశంలోని 26 మంది గ్రాస్ రూట్ ఇన్నోవేటర్లను ఆహ్వానించగా శ్రీనివాస్ ప్రాజెక్టుకు అవకాశం దక్కింది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా శ్రీనివాస్ బెస్ట్ గ్రాస్రూట్ ఇన్నోవేటర్ పురస్కారం అందుకున్నారు. ఇటీవల చదువుకుని కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తున్నటువంటి శ్రీనివాస్ ముందుగా ప్రోటోటైప్ హైడ్రోలిఫ్ట్ ప్రాజెక్టు తయారు చేసి కేఎల్ విశ్వవిద్యాలయానికి సంప్రదించారు. ఆ వర్సిటీ అటల్ ఇన్నోవేషన్ మిషన్తో కలిపి 5 లక్షల వరకు సాయం చేసింది. ఇక దానికి మరికొంత మొత్తం కలిపి ఆ వేట్లపాలెంలోని ఓ స్లూయిస్ వద్ద హైడ్రోలిఫ్ట్ ప్రయోగం చేపట్టారు. 10 నెలల పాటు చేసినటువంటి ఈ ప్రయోగం ఫలించడంతో శ్రీనివాస్ బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. గిరిజన ప్రాంతాల్లో 24/7 నిత్యం ప్రవహించే సెలయేర్లు ఎప్పుడు ఉంటాయి. ఆ వాగు ఒడిన భూములు ఉంటాయి, కానీ ఆ రైతులు వాళ్ళు సాగు చేసుకోవడానికి అక్కడ విద్యుత్తు అందుబాటులో లేకపోవడం, అలా డీజిల్తో వాళ్ళు చేయడానికి ఖర్చు కూడిన పని. కేవలం ఇంకా గోడాల్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి అక్కడున్న నదుల్లో నీళ్లు దిగువ ప్రాంతానికి వచ్చి పెద్ద పెద్ద ప్రాజెక్టుల ద్వారా ఇంకా రైతులు ఇంకా ధనవంతులైన రైతులు ఇంకా మెరుగవుతున్నారు తప్ప వాళ్ళు వెనకబడి ఉంటున్నారన్న ఉద్దేశంతో ఒక సాటి రైతుగా వాళ్ళ భూముల్లోకి నేను నీరు ఎత్తిపోయారన్న ఉద్దేశంతో ఒక ప్రోటోటైప్ చేసిన తర్వాత ఈ హైడ్రోలిఫ్ట్ టెక్నాలజీని అక్కడ ఇన్స్టాల్ చేసుకుంటే ఒక 100 ఎకరాలకి నీరు వచ్చేటట్టు, అంటే మీరు చూశారు, అంటే ఇలాగా ఒక వాగులో అమర్చి ఒక 100 ఎకరాలకి నీరు ఇవ్వడానికి ఇది ఒక మోడల్, ఒక డెవలప్డ్ మోడల్ నేను చేసి చూపించాను. అయితే ఇది 24/7 ఫ్లో అవ్వడం వల్ల ఒక రోజుకి 25 లక్షల నుంచి 30 లక్షల నీటి వరకు లిఫ్ట్ చేస్తుంది. ఇంకా హైట్ ఉంటే ఇంకా మనం టెక్నాలజీ మార్చుకోవచ్చు. ఒక 50 ఎకరాలకి వేరే విధంగా మనం డిజైన్ చేయొచ్చు, అదే 200 ఎకరాలకి ఇంకో విధంగా డిజైన్ చేయొచ్చు. తక్కువ నీటితో తక్కువ హెడ్లో ఎక్కువ ఎఫెక్ట్ వచ్చేలాగా దీని ఇన్నోవేషన్ ప్రత్యేకత.